కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పదవి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. తెలంగాణ చౌక్ లో భారీ ఫ్లెక్సీతో నిరసన చేపట్టారు గులాబీ శ్రేణులు. ప్లకార్డుతో బండి సంజయ్ కుమార్ ను బర్తరఫ్ చేయాలి, మైనర్ బాలికకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఓ దశలో బీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీ దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతల చేతుల్లోంచి ఫ్లెక్సీని బలవంతంగా లాక్కునేందుకు యత్నించారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాటలు చోటు చేసుకుని పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. బండి సంజయ్ మంత్రిగా ఉంటే మైనర్ బాలికకు న్యాయం జరగదని ఆందోళన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నాయకులు. వెంటనే బండి సంజయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ రాజీనామా చేయని పక్షంలో ప్రధాని మోదీ స్పందించి ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రిగా ఉండి ఒక చట్టాన్ని కాపాడవలసిన కేంద్ర సహాయ మంత్రి చట్టాన్ని హరించి 9 రోజులు పోక్సో కేసుల అరెస్టు కావాల్సిన ఒక నిందితుడిని కాపాడి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కై ఎటువంటి చర్య లేకుండా మరి ఇలా వారిని కాపాడిన వీళ్ళందరి మీద కూడా కాపాడిన బండి సంజయ్ మీద దానికి రక్షణ కల్పించిన ముఖ్యమంత్రి మీద కూడా మరి కేసు పెట్టాలని వెంటనే ఆ కుటుంబానికి ఆ మైనర్ బాలికకు న్యాయం జరగాలంటే కేంద్ర మంత్రిగా నైతిక బాధ్యత వహించి ఏదైతే ధర్మం అని చెప్పే నువ్వు ఆ ధర్మాన్ని తప్పుతున్నావు, ధర్మాన్ని నమ్మే నువ్వు నిజంగానే హిందువు అయితే బండి సంజయ్ నువ్వు నిజంగానే హిందువు అయితే దానికి మీ కొడుకు చేసిన దానికి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలి. మరి ఇది హిందువుగా మోడీ కూడా హిందువు అయితే ఆయన కూడా నిజాయితీ కల్లా హిందువు అయితే ధర్మాన్ని నమ్మేటోళ్ళు అయితే ఇవాళ నీ కేబినెట్లో ఉన్న ఒక మంత్రి కొడుకు చేసిన తప్పుకు బాధ్యత వహిస్తూ వెంటనే కేంద్ర మంత్రి పదవికి బర్తరఫ్ చేయాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే వారి కుమారుడు పోస్కో కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అతను ఆల్రెడీ వాళ్ళ జైల్లో ఉన్నాడు. మరి పోలీస్ వాళ్ళ మీద ఆయన హోంమంత్రి కాబట్టి, కేంద్ర హోంమంత్రి కాబట్టి పోలీస్ పైన ఒత్తిడి ఉంటుంది. ఈ కేసు ముందుకు పోనివాడు. పోలీస్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కేసును తప్పుదారి పట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆయన రాజీనామా చేస్తుంటే పోలీసు వాళ్ళకు ఎటువంటి ఒత్తిడి ఉండదు కాబట్టి వారు వెంటనే రాజీనామా చేయాలి. వారు మాటికి ధర్మము దేశము అని అక్కరాని సొల్లు పురాణం మాట్లాడుతారు. మొన్న కూడా కరీంనగర్ ఏకతా యాత్ర కూడా వారు మా అందరినీ కూడా బహిరంగంగా కూడా మా అందరినీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాన్ని మేము ఖండిస్తున్నాము. పక్కన ఒక స్వామీజీ పెట్టుకుంటాడు. ఆ స్వామీజీ దగ్గర మాట్లాడాల్సిన రాజకీయాలని మేము అడుగుతున్నాము. వారు ఏం మాట్లాడారు, నా కొడుకు జోలికి ఎవరైతే వచ్చినో వాళ్ళందరినీ దానం చేస్తా అంతు చూస్తా అన్నారు. ఏ పాట అంతు చూస్తారో చేయమని చెప్పి మేము అడుగుతున్నాం. బండి సంజయ్ దమ్ముంటే రా మా ముందుకు వచ్చి ఏం చేస్తావు చేయని మేము డిమాండ్ చేస్తున్నాము. ధర్మం కాపాడాలంటే ముందు మహిళలకు భద్రత ఉండాలి. నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారు, బేటీ బచావో బేటీ పడావో అంటుండు. ఇక్కడ ఈయన చేసేది ఏంటిది, బేటీకి అవుటో బచావో పరేషన్ కరో అనే విధంగా ఇవాళ ఇక్కడ పరిపాలన జరుగుతుంది. కాబట్టి కరీంనగర్ పార్లమెంటు నియోజక కేంద్రం నుంచి ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన డిమాండ్ చేస్తున్నాము. నువ్వు వెంటనే రాజీనామా చేసి నైతిక బాధ్యత వహించాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఈరోజు బండి సంజయ్ కొడుకు కేసు నేపథ్యంలో బండి సంజయ్ నిన్నగాక మొన్న ఏకయాత్రలో ఆయన ఏదైతే ప్రకటించినాడు అంటే ఇట్లా నా కొడుకు మీద ఆరోపణలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళు అంతు చూస్తాను ఆయన ఏ సందర్భంలో అయితే చెప్పినాడు. అంటే విచారణ సక్రమంగా జరగాలంటే, విచారణ ఆ బాలికకు న్యాయం జరగాలంటే ఆయన కేంద్ర మంత్రిగా ఉండే కొనసాగే అర్హత లేదు కాబట్టి, ఆయన కేంద్ర మంత్రిగా ఉండే అర్హత లేదు కాబట్టి ఆయన రాజీనామానైనా చేయాలి, లేదంటే ఆయనను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి టీఆర్ఎస్ పక్షాన మేము డిమాండ్. ఈరోజు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకును రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కలిసి దాచిపెట్టి నాటకాలు ఆడిన వైనం దేశమంతా చూసింది. కాబట్టి దీనికి నిరసనగా నిష్పక్షపాతంగా కేంద్ర ప్రభుత్వం ఉన్నది అని నిరూపించుకోవాలంటే మీరు బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేస్తారా, లేకపోతే నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేస్తారా, ఏదో ఒకటి జరగాలని డిమాండ్ చేస్తూ మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కొనసాగుతాయి. బండి సంజయ్ని బర్తరఫ్ చేసేంత వరకు కూడా తెలంగాణ మహిళా లోకం యువత కూడా పెద్ద ఎత్తున అన్ని నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని